ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ బోధన. ఇది మనకు సమయం ఒక గంట. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో, రాబోయే సెప్టెంబర్ మాసంలో మనం గుణింతాల పరిచయం చేయాలి. ఆ గుణింతాల పరిచయంని ఎలా చేయాలి అనే దాన్ని నేను మామూలుగా ఒక అంటే టీఎల్ఎంతో ఎలా అనే దాన్ని చూపించబోతున్నాను. ఇందులో ఈ గంట సమయాన్ని మనము మొదట 15 నిమిషాలు పిల్లవాళ్ళని వాళ్ళ యొక్క స్థాయి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనము చేయాలి. తర్వాత 20 నిమిషాలు మనము వాళ్ళకి బోధించాలి. తర్వాత 10 నిమిషాలు వాళ్ళకు ఒక వర్క్ ఇచ్చి ఆ వర్క్ని చేయాలి. ఆ వర్క్ చేసేటప్పుడు ఇంకో 10 నిమిషాలు వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. తర్వాత 5 నిమిషాలు వాళ్ళు ఎలా చేశారో చూపిస్తూ వాళ్ళకి మనం ఒక స్లిప్ అంటే ఒక పత్రం ఇచ్చి వాళ్ళను ప్రశంసిస్తూ బయటికి పంపించాలి. అయితే ఈ మొదటి 15 నిమిషాలకు ముందు ఆ 15 నిమిషాల్లో భాగంగానే మనము పిల్లలు ఆ గుణింతాక్షరాల్లో వాళ్ళ స్థాయి ఎలా ఉంది, వాటిని ఎలా పరిచయం చేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు తీసుకుందాం. ఇదొక చార్ట్ అండి. దీనిని చార్ట్ మీద తీసుకొని దీని మీద నేను ఒక 5 అక్షరాలు గుణింతాక్షరాలు రాశాను. అలాగే ఇటువైపు కూడా 5 గుణింతాక్షరాలు రాశాను. మొత్తము 10 గుణింతాక్షరాలు. వీటిని మొదటగా మన పిల్లలకు చూపించి ఒక్కొక్కటిగా వాటిని వాళ్ళను చెప్పమనాలి, అంటే చదవమనాలి. తర్వాత ఇటు కూడా చదవమనాలి. ఈ 10లో కనుక 8 కనుక గుర్తించిన వాళ్ళు ఉంటే వాళ్ళను మనము పీజీ గ్రూప్గా పక్కకు ఉంచేస్తాం. అంటే వాళ్ళకు చదవడం రాయడం వచ్చు, వాళ్ళకి జ్ఞానం ఉంది, అంటే వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతున్నారు అని వాళ్ళని ఒక గ్రూప్గా గుర్తించేస్తాము. ఇందులో 10 కనుక చెప్పలేని వాళ్ళు, అంటే 2, 3 అసలు అక్షరాలు గుర్తించలేని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మరొక గ్రూప్ చేసి అటు ఉంచుతాము. దీనికి ఉపాధ్యాయుని సహాయం అవసరం ఉంటుంది. దీన్నే టీచర్ సపోర్ట్ గ్రూప్ అంటాము. అయితే ఈ అడగడము అంటే ప్రశ్నలు వేసి వాళ్ళను గుర్తించడమే ఇందులో మొదటగా ఇంపార్టెంట్. మనకు గుణింతాల పరిచయమే, అంటే గుణిత అక్షరాల పరిచయం కాబట్టి నేను గుణింత అక్షరాలను ఇక్కడ 10 ఇచ్చాను. చాలా సింపుల్. ఒక చీరట్టు మీద కానీ ఒక అట్ట మీద కానీ రాసి మనము ఇది అడగవచ్చు. అసలు అక్షరం అంటే ఏంటి? మనము బోధించేటప్పుడు గ్రూప్స్ అయిపోయాయి కదా, ఇక మిగతా 20 నిమిషాల టైము ఇక్కడ వీడియో కాబట్టి నేను ఎక్కువ టైమును తీసుకోలేకపోవచ్చు. కానీ మనం క్లాస్ రూమ్లో కాబట్టి ఖచ్చితంగా ఆ 20 నిమిషాలు చెప్పగలగాలి. టైంను ఖచ్చితంగా మనము మెయింటైన్ చేయగలగాలి. ఇక్కడ అక్షరం అనేది పిల్లలకు అర్థం చేయించాలి. అక్షరం అంటే ఒక శబ్దం, ధ్వని అనే విషయాన్ని వాళ్ళకు అర్థం చేయించాలి. అచ్చులు హల్లులతో కూడిన కూడికని మనము అక్షరంగా చెప్తాము అని పిల్లలకు చెప్తూ, ఇక్కడ ఇది ఒక కా అనే అక్షరం, ఇది కా అనే అక్షరం అంటే ఒక కా అనే శబ్దం, ఒక ధ్వని. మరి ఇది ఎలా ఏర్పడుతుంది? ఖ అనే హల్లు, అదేవిధంగా ఆ అనే అచ్చు, ఈ 2 కలిసినప్పుడు ఖ హ ఖ ఖగా మనకు తెలుస్తుంది. చూడండి, దీన్ని మన శబ్దాన్ని పిల్లలకు ఈ విధంగా అర్థం చేయాలి. ఈ క ఆ కలిసి అంటే హల్లు అచ్చు కలిసినప్పుడు ఇలా కా అనే శబ్దం వస్తుంది. మరి ఈ కా అనే శబ్దంకి మనకు అచ్చులతో కలుపుతూ ఈ ఆ ఖ అనే శబ్దం, అంటే ఈ 2 శబ్దాలు అచ్చు అల్లు కలిసినప్పుడు కా అనే శబ్దం వస్తుందని పిల్లలకు పరిచయం చేయాలి. కాగా మారుతుంది. మరి ఈ అచ్చుల పైన ఉన్నదిని మనము ఆ పైన ఉన్నదాన్ని తలకట్టుగా పిల్లలకి పరిచయం చేస్తాం. ఈ ఆ హల్లులకు కలిపేటప్పుడు ఈ అచ్చులను ఈ తలకట్టు, దీర్ఘం అనే వాటితో మనము కలుపుతున్నామనే విషయాన్ని పిల్లలకి మనము స్పష్టంగా అర్థం చేపించాలి. ఆ తలకట్టు, దీర్ఘం ఆ, గుడి ఈ, గుడి దీర్ఘం కలిపినప్పుడు ఈ, కొమ్ము ఊ,
కొమ్ము దీర్ఘం ఊ, రుత్వం రు, రుత్వం దీర్ఘం రు, ఎత్వం కలిపినప్పుడు ఏ, ఏత్వం దీర్ఘం కలిపినప్పుడు ఏ, ఐత్వం కలిపినప్పుడు ఐ, అదేవిధంగా ఓత్వం కలిపినప్పుడు ఓ, ఓత్వం దీర్ఘం కలిపినప్పుడు ఓ, ఔత్వం కలిపినప్పుడు ఔ, అదేవిధంగా సున్నా కలిపినప్పుడు విసర్గ కలిపినప్పుడు ఆహాగా పరిచయం చేయాలి. ఈ కా గుణింత అక్షరం అనేదాన్ని మనము స్టార్ట్ చేసి దాని కాతో వచ్చే గుణింత అక్షరాలన్నీ నేర్పించినప్పుడు మిగతా గుణింత అక్షరాలను పరిచయం చేయడం చాలా ఈజీ. ఈ రోజు మట్టుకి మనము కా గుణింత అక్షరాన్ని మాత్రమే తీసుకొని ఇక్కడ పరిచయం చేస్తాం. దీనికి మనం తయారు చేసిన ఒక టీఎల్ఎం ఉంది చూడండి. ఇది కా గుణింత చక్రం. కా గుణింత చక్రంలో ఇక్కడ క అనే హల్లుని రాశాను. దానికి అచ్చును కలిపి మనము గుణింతాక్షరాన్ని ఎలా చదవాలి అనే దాన్ని ఇక్కడ మనం చూద్దాం. చూడండి, దీన్ని మనం ముందు ఎక్స్ప్లెయిన్ అంటే వారికి వివరించిన తర్వాత క్ ఆ ఖ, కు హ ఖ, క్ ఈ కి, క్ ఈ కి, క్ ఉ కు, కు యు కు, కు రు క్రు, కు రు క్రు, క్ ఏ కే, క్ ఏ కే, క్ ఐ కై, కు ఖో, క్ ఓ ఖో, కు ఔ కౌ, కు కం, క్ హ కహ. ఇక్కడ దీన్ని మనం ఇలా తిప్పేసి చూడండి, ఇలా తిప్పేసిన తర్వాత పిల్లవాళ్ళతో మనము దీన్ని తిప్పించి చేయవచ్చు. ఇక్కడ కా ఉంది, ఆ అనే దాన్ని గుర్తించి ఆ పిల్లవాడు ఇలా ఈ చట్రాన్ని తింపి ఖ ఆ ఖ. రెండవది దీర్ఘాన్ని గుర్తించి ఆ, దీర్ఘమని ఖా, ఇక్కడ గుర్తించి ఈ కీ, ఇక్కడ ఈని గుర్తించి కీ, ఇక్కడ ఊను గుర్తించి కు, ఊను గుర్తించి కు. పిల్లలకి మనము ఈ చట్రంతో అర్థం చేయించిన తర్వాత వాళ్ళకి స్వతహాగా నేర్చుకోమని ఒక 10 నిమిషాల టైంను మనం కేటాయించాలి. అయితే పీజీ గ్రూప్ పిల్లలు వాళ్ళకి వాళ్ళ యొక్క పాఠ్య పుస్తకంలో ఒక పాఠం ఇచ్చి అందులో కా గుణింత అక్షరాలకి 0 చుట్టండి బిడ్డ అని వాళ్ళకి మనము వర్క్ని ఇవ్వచ్చు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే మనము మన టీచర్ సపోర్ట్ గ్రూప్ కనుక ఉంటుంది కదా, టీచర్ సాయం చేసే గ్రూప్ వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి. వారి కోసము నేను ఒక చిన్న చార్ట్ తయారు చేశాను. వాళ్ళు ఎట్లా గుర్తిస్తారో చూద్దాం. కా గుణింత అక్షరాలు గుర్తించి 0 చుట్టండి. కాకి 1 కాలుకు దెబ్బ తగిలి కీలు విరగి కుంటుతో నడవలేక అడవిలో క్రూర మృగాల కంట పడింది. మృగాలు కాకిని చూసి కృపతో తినకుండా వదిలి వేశాయి. ఇందులో పిల్లవాళ్ళు కా గుణింత అక్షరాన్ని గుర్తించాలి. దీన్ని మనమే చదవాలి. కాకి 1 కాలుకు దెబ్బ తగిలి కీలు విరిగి కుంటుతో నడవలేక అడవిలో క్రూర మృగాల కంట పడింది. మృగాలు కాకిని చూసి కృపతో తినకుండా వదిలి వేశాయి. ఇది ఫస్ట్ కా ఇక్కడ వాడు ఎక్కడ గుర్తుపట్టినా లేదు, కా గుర్తుపట్టేశాడు. కా కీ, అలాగే కీ కూ, కూర్చుని పెడితే కుమ్ కూడా అవుతుంది. కు క్రూ, కం, కా కీ క్రూ కు. ఇలా పిల్లవాడు ఈ అక్షరాలని
గుర్తించగలుగుతాడు, పలకగలుగుతాడు. కేవలం గుణింత అక్షరాల గుర్తింపు మాత్రమే ఈరోజు మనం తీసుకున్నాం. రెండో రోజు గుర్తింపుతో పాటు వాటిని చదివించే ప్రయత్నం కూడా చేయాలి. మనము చివరిగా చేసేది ఏంటి? గుణింతాక్షరాల పరిచయం చేశాము. గుణింతాక్షరం అంటే ఏంటో చెప్పాము. అయితే ఇందులో మనము ఉపాధ్యాయుని సాయంతో ఈ అక్షరాలను పిల్లలు గుర్తించగలుగుతారు. అయితే పీజీ గ్రూప్ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ పాఠ్యాంశంలోని అక్షరాలను గుర్తించి చదవగలుగుతారు. ఈ రెండు చేసి ఇందులో ఎవరైతే సఫలీకృతులు అవుతారో, ఈరోజు అంశమే కాబట్టి ఎంత మేరకు సఫలీకృతం అయ్యారో చూసి వారిని మనము ప్రోత్సహించే దశ. మనము పాఠశాలలో అయితే దీన్ని 1 గంటగా చేయాలి. ఇది వీడియోలో కాబట్టి నేను కొంత మాత్రమే చూపిస్తున్నాను. పిల్లలుంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో మొదటగా వాళ్ళకి ఈ పత్రాలు ఇచ్చి పంపించాలి. ఈ పత్రంలో ఇక్కడ బాగా చేసిన వాళ్ళకి బాగుంది, పిల్లలకి బాగుంది అంటే చాలా సంతోషపడతారు. బాగుంది అనే ఈ ఒక పత్రం వాడికి ఇచ్చి పంపిస్తే చాలా సంతోషపడతాడు. ఇక రెండవది బాగుంది ఇంకా నేర్చుకోవాలి. కొందరు నేర్చుకోలేరు, కొందరు దాన్ని పలకలేరు, గుర్తించలేరు. వీళ్ళకి బాగుంది ఇంకా నేర్చుకోవాలి అని చెప్తూ ఇది ఇవ్వాలి. ఇలా ఇవ్వగానే ఆ పిల్లవాడు కూడా నేను చేశాను అని సంతోషపడతాడు. ఇక మూడవది ఇది ముఖ్యమైనది. అది ముందెందుకు ఇచ్చాము అని అంటే వీళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంది కాబట్టి ఇది బాగా చేసే వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళకి మనము ఇది ఇచ్చి పంపించి ఆ రోజు ఒక అంశాన్ని మనము పూర్తి చేయాలి. ఈ విధంగా మనం క్లాసులో మొదటిది 15 నిమిషాలు చెప్పడము, 20 నిమిషాలు పిల్లలు చేయడము, స్వతహాగా చేయడము ఒక 10 నిమిషాలు, మనము ఫీడ్బ్యాక్ అందించి వారికి సహాయం చేయడం ఒక 10 నిమిషాలు, చివరిగా ఈ ఎగ్జిట్ స్లిప్ ఈ పత్రాలు ఇవ్వడం ఒక 5 నిమిషాలు, రోజొక గంట సేపు ఇలా రెమిడియల్ టీచింగ్ చేస్తే వాళ్ళు కొంత నేర్చుకుంటారు, వాళ్ళు పునరుద్ధరిస్తుంది. ఇది నేను ఈ విధంగా చేస్తానని చెప్పేది. ఎవరు ఎంత గొప్పగా చేసినా దానిలో విషయాలు ఉంటాయి. నేను మట్టికి ఈ మాత్రము చేస్తానని వీడియోలో ఉంచుతున్నాను. ఇందులో ఇంకేమైనా చేస్తే బాగుంటుందేమో కామెంట్లో తెలియజేయండి.